మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ కోతకాల పండుగ శుభాకాంక్షలు వందనాలు తెలియజేస్తున్నాను. మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నన్ను సాధారణంగా ఈ ప్రత్యేక సభలకు ఈరోజు రేపు జరుగుతున్న ఈ ప్రత్యేక సభలకు కోతకాల పండుగ సభలకు ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి, నాకు సేవా స్నేహితులు, సన్నిహితులు, ప్రియులు రెవరెండ్ పాస్టర్ రవికుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను పరిచయం చేసిన నీటి సభాధ్యక్షులు, అలాగే ఇక్కడ ఉన్న సంగీతం మేషారు, అలాగే ఇక్కడ మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము ఈ సభకు సంబంధించి ఆఖరి అంకంలో ఉన్నాం, చరమాంకం. ఈ సందేశం తరువాత సభ ముగించబడుతుంది. ఇప్పటికి చాలా కార్యక్రమాలు మనం చూడగలిగాం, అలసిపోయాం కూడా. కార్యక్రమం చేయడం కంటే చూచిన వారు ఎక్కువ అలసిపోతారు. మీరు చేశారో లేదో, చూశారో లేదో కానీ కార్యక్రమం చేసిన వాళ్ళు వచ్చి హాయిగా కూర్చుంటారు, కానీ కార్యక్రమం చూసిన వాళ్ళు అబ్బా అంటారు. అసలు చేసింది వీళ్ళు, అలసిపోయేది వాళ్ళు. అది మనం చూస్తున్నాం లోకల్లో. కనుక మీరు ఇప్పటిదాకా చూశారు కాబట్టి సహజంగా అలసట వస్తుంది. అయితే వాక్యం అలసటకు అతీతం. వాక్యం అలసట ఓడిపోతుంది వాక్యం ముందు. అందుచేత లేఖనాల వెలుగులో మనం కొద్దిసేపు దేవుని బుద్ధి మాటలు ఆలకించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం చదువుకున్న వాక్య భాగం ఆదికాండం 4వ అధ్యాయం మొదటి 12 వచనాలు ఇక్కడ మనం చదువుకున్నాం. ఈ వచనాలలో గమనించండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాననేను. తరువాత ఆమె తన తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కరువైన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీ పాదాల కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ పాద పీఠాన్ని ఆశ్రయిస్తున్నాం. వేద పాఠాన్ని ఆశిస్తున్నాం. ఈ కోతకాల పండుగ సభల సందర్భంగా లేఖనాలను ఆశించినంతగా మీ లేఖనాలు వినాలని ఆశపడుతున్నాం. నిలిచిన నన్ను మరుగుపరచండి తండ్రి. మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మీకు అనుగ్రహించిన ఈ గొప్ప స్పృహను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. ఈ కోతకాల పండుగ అనే ఈ సంస్కృతి బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఒక వరవడి. ఇది ఆది కాలం నుండి ఉన్న క్రమాన్ని నేను చెప్తున్నాను. ఇదొక బ్రాండ్, ఇదొక ట్యాగ్ లైన్. ఒక ట్రేడ్ మార్క్ లాంటిది కూడా. దేవుని దీవెనలను గూర్చినటువంటి ఎక్స్ప్లోజర్ తెలియజేయడం అనే ఒక సంస్కృతి పెద్దలు మనకు అనుగ్రహించి వెళ్ళారు. అది తొలగిపోయింది మధ్యలో. తిరిగి పునఃప్రారంభించిన మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం వారిని నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మరొక వైవిధ్యం ఏమిటంటే, ఈ ప్రాంగణం చుట్టూ
ఈ ప్రాంగణం చుట్టూ గొప్ప గొప్ప భక్తులను వారి జ్ఞాపకాలను ఉంచారు. అదొక గొప్ప సంగతి. వారు మన చుట్టూ నిలబడ్డట్టుగా ఉంది పరిస్థితి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున్నట్టుగా ఎవరైనా ఇక్కడున్న వారిలో పది మంది మిషనరీ పేర్లు ఉన్నాయి చుట్టూ. నిలబడి టకటక చెప్పగలరండి 10 మంది పేర్లు? మీ లోపల రోజు ప్రతి ఆదివారం చూస్తూ ఉంటారు కదా, ఇటు 5 వేశారు. ఈ మిషనరీల యొక్క జీవిత వివరాలు కూడా రాశారు. అవి చదువుతున్నప్పుడు నేను చాలా సంతోషించాను. రెవరెండ్ డాక్టర్ జాన్ క్లోవ్ మార్టిన్ గారు, మరి ఎర్రగుంట్ల పేరయ్య గారు, శామ్యులస్ డే గారు, జాన్ ఎవర్స్ట్ క్లవ్ గారు, జేమ్స్ బేకర్ గారు, లైమన్ జుబెట్ గారు, పురుషోత్తమ చౌదరి గారు, విలియం కేరీ గారు, డ్వైట్ లైమన్ మూడీ గారు, పులిపాక జగన్నాథం గారు, వీళ్ళందరూ మన చుట్టూ ఉన్నారు సజీవ సాక్షులుగా. వీళ్ళ సాక్షిగా మనం ఈ కోతకాల పండుగ జరుపుకుంటున్నాం. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మహనీయులు, మహోన్నతులు, త్యాగమూర్తులు, వైరాగ్య ప్రధానులు, జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు మనకు సంఘాలను, సంస్కారాలను, పరిచర్యను, ప్రభువుని వీటన్నిటికి మించి మనకు అనుగ్రహించి వెళ్ళిన మహామహులండి. వారి మధ్య ఈ సభ జరుపుకోవడం గొప్ప సంగతిగా నేను భావిస్తున్నాను. మనం చదువుకున్న వాక్య భాగానికి మనం వస్తే 4వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకున్నాం. ఈ వచనాలు పాత నిబంధన గ్రంథంలో మొదటి కుటుంబానికి సంబంధించిన వివరాలు. పాత నిబంధన గ్రంథంలో ప్రథమ కుటుంబం ఇది, ఆదాము ఇల్లు ఇది, ఆదాము కుటుంబం ఇది. ఇంకా చెప్పాలి అంటే మీరు కనెక్ట్ అయి ఉంటారు ఇప్పటికీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆదాము కుటుంబంలో జరిగిన మొదటి కోతకాల పండుగ ఇది. మనం కనెక్ట్ అవ్వాలంటే పంట తేవడం, పశువులను తేవడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు కోతకాల పండుగ కనిపిస్తుంది ఇక్కడ సాదృశ్యంగా. ఏ ఇల్లు మా ఇంట్లో పండుగ ఉండాలి అని అనుకోరు. ఏ ఇల్లు మా ఇల్లు పండుగ ఇల్లుగా ఉండాలని అనుకోరు. ప్రపంచంలో మొదటి ఇల్లు ఇది. ప్రపంచంలో మొదటి ఇల్లు. ఈ ఇంటికి ఒక నెంబర్ ఇస్తే 0-1 0-1 0-1 అంటే 1-1-1 మొదటి ఇల్లు, మొదటి వీధి, మొదటి వార్డు, హౌస్ నెంబర్ 1 అంటాం దీన్ని. వీళ్ళు పండుగ ఆచరించారు. ఆదాము తన 2 పిల్లలు, వారికి ఆదాము చేసిన ఒక గొప్ప పని ఏమిటంటే, వినండి జాగ్రత్తగా, దేవుణ్ణి గురించి, దేవునికి పండుగ ఆచరించాలి దేవుని సన్నిధిలో అనేది చెప్పాడు. లేకపోతే చెయ్యరు కదా. ఒరే, దేవుడు మనల్ని దీవిస్తుండగా దేవుణ్ణి మనము దీవించాలి. ఇంగ్లీష్లో యెహోవాను సన్నుతించు అనే మాటకు బ్లెస్డ్ ద లార్డ్ ఓ మై సోల్ అని ఉంటుంది కదా.
దేవుణ్ణి మనం కూడా దీవించాలి, దేవుణ్ణి మనం కూడా సంతోషపెట్టాలి, దేవుని దగ్గర ఆగాలి. దేవుడు అనేది ఒక స్టాప్, నాన్ స్టాప్ కాదు. దేవుని దగ్గర ఆగాలి. ప్రతి కుటుంబం, ప్రపంచంలో ప్రతి కుటుంబం దేవుని దగ్గర ఆగాలి. ఏ కుటుంబం దేవుని దగ్గర ఆగదో ఆ కుటుంబంలో వచ్చే స్వరం, వినబడే స్వరం ఏమిటో తెలుసా? ఏమండి, ఏ కుటుంబం దేవుని దగ్గర ఆగదో ఆ కుటుంబంలో వినబడే స్వరం ఏమిటో తెలుసా? ఓరి దేవుడు అని వినబడుతుంది. దేవుని దగ్గర ఆగని వారు ఓరి దేవుడు అనవలసిన వారే. ఆదాము తన పిల్లలకు దేవుని గురించి చెప్పాడు. పంట ఫలించడానికి కారణం దేవుడురా, పశువులు ఈనడానికి కారణం దేవుడురా, మీ సమృద్ధికి కారణం దేవుడురా అని చెప్పకపోతే ఇది జరగదు. ఈ స్పృహ ఆదాము ఇంటిలో ఉన్నదన్నమాట. ఫ్యామిలీ కూడా బాగానే నియంత్రించుకున్నాడు. ఆదాము నినాదం ఏమిటో తెలుసా? మేమిద్దరం మాకిద్దరు. ఇప్పుడు వచ్చిందిగా నినాదం, అప్పుడే చేశాడు ఆదాము. కుటుంబ నియంత్రణ నినాదం. తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారో అదంతా ఇక్కడ ఉన్న డీటెయిల్స్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. 2 పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నారు. మేమిద్దరం మాకిద్దరు. ఇద్దరిని బాగా చదివించుకున్నాడు కూడా. పెద్ద కొడుకును ఏం చేశాడు తెలుసా? MSc అగ్రికల్చర్, రైతు అతను. చిన్న కొడుకును ఏం చదివించి తెలుసా? MVSc, మాస్టర్ ఇన్ వెటర్నరీ సైన్స్, అంటే పశువులు. దేవుని గురించి చెప్పాడు, బాగా చదివించుకున్నాడు. డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి అందులో. దేవునికి ఇవ్వాలి అని చెప్పాడు. దేవునికి ఇవ్వాలి. దేవుడు మనము ఇవ్వదగిన వాడు. దేవుడిచ్చాడు మనకు పంట పండింది. దేవుడిచ్చాడు పశువులు, పశు సమృద్ధి ఉంది. కాబట్టి మీరు దేవునికి ఇవ్వాలి. అందుచేత వచ్చారు. చెప్పేవాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళ పిల్లలకి తండ్రి తప్ప. అది ఈజీగా మనకు అర్థమవుతుంది. దీనికి పెద్ద ఆలోచన, బుర్రచించుకోవడం, జుట్టు పీక్కోవడం అక్కర్లా. పిల్లలను దేవుణ్ణి పరిచయం చేశాడు పిల్లలకి. చేస్తున్నాం మనం. ఆర్ వి టెల్లింగ్ అబౌట్ గాడ్ టు అవర్ చిల్డ్రన్? ఇది అలా చేస్తే మన ఇళ్ళు కోతకాల పండుగ ఇళ్ళు అవుతాయి. పిల్లలకు ఏం చెప్పాలి? దేవుని గురించి చెప్పాలి. మొదట దేవుణ్ణి పరిచయం చేయాలి. దేవుడు ఏం చేస్తాడో చెప్పాలి. దేవుడు ఏం చేస్తాడో చెప్పనప్పుడు వాళ్ళు ఏం చేస్తారో నీకు అర్థం కాదంతే. ఏమోనన్నా ఇలాగైపోయాడు మావాడు, అర్థం కాదు. ఏమోనన్నా మా అమ్మాయి ఇలా అయిపోయింది, అర్థం కాదు. అందుచేత ఒక మ్యాండేట్ ఏమిటంటే, ఆదాము ఇంట్లో ఉన్న మ్యాండేట్, లేక లేఖనాల్లో ఉన్న మ్యాండేట్ ఏమిటంటే, స్పీక్ అబౌట్ గాడ్ టు చిల్డ్రన్. దేవుణ్ణి పరిచయం చేయాలి పిల్లలకు. దారి తప్పకుండా, తొలగిపోకుండా, తొట్టుపడకుండా, తప్పిపోకుండా, తప్పుడు పనులు చేయకుండా, తగాదాలకు వెళ్లకుండా, తన్నులాట్లో ఉండకుండా, తగినట్టుగా ఉండడానికి దేవుణ్ణి పరిచయం చేయాలి. ఆదాము పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేసిన వాడు. బాలుడై ఉండగా అతనికి మనం నేర్పిస్తే వృద్ధుడైన దాని నుండి తొలగిపోడు అని అన్నాడు సొలొమోను. అందుచేత ప్రియులారా, ఆదాము ఎంత మోడల్ గృహంగా ఉందో చూడండి. ఆదాము ఇల్లు కోతకాల పండుగ చేసుకున్న మొదటి ఇల్లు ఇది. అందుచేత ఈ రెఫరెన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను నేను. కోతకాల పండుగ జరుపుకున్న మొదటి ఇల్లు. ఏం చేశాడు ఇతడు? దేవుడి గురించి చెప్పాడు పిల్లలకి. పిల్లల్ని బాగా చదివించుకున్నాడు. వాళ్ళు ఏమయ్యారు? ఒకడేమో ఏమయ్యాడు? ఒకడు భూపతి అయ్యాడు, అంటే భూస్వామి.
రెండోవాడు ఏమయ్యాడు? పశుపతి అయ్యాడు. అంటే పశువుల మీద పెద్దవాడు భూపతి, చిన్నవాడు పశుపతి. సీతాపతి కాదండి, అవి చెప్పట్లా నేను. పిల్లల్ని అంటే ఆ కోణంలో పెంచాడండి, ఆ కోణంలో పెద్ద చేశాడు. దేవుని గురించి చెప్పాడు వాళ్ళకి ప్రధానంగా. ఈ స్పోక్ అబౌట్ గాడ్. అది ఎంత ముచ్చటగా ఉంటుందండి. స్పీక్ టు యువర్ చిల్డ్రన్ అబౌట్ గాడ్. ఆ సంభాషణ చాలా మాధుర్యంగా ఉంటుంది, చాలా మాధుర్యంగా ఉంటుంది. వాళ్ళు ఇష్టపడకపోయినా ఇష్టపడేలా చెప్పాలి ప్రియులారా. ఆ తర్వాత మనం జుట్టు పిక్కుంటాం, వెర్రికేక వేస్తాం, అంగలారుస్తాం, అరిచి అల్లాడుతాం. మనకు దక్కరు, దేవునికి దక్కరు. మనకు దక్కని వారు ఏమండి, మనకు దక్కని వారు దేవునికి దక్కని వారు ఎవరికి దక్కుతారు? ఆ డాష్ పూర్తి చేయండి. మీరు డాషింగ్గా ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే డాష్లు పూర్తి చేయండి. మనకు దక్కని వారు దేవునికి దక్కని వారు దేనికో దక్కుతారు. అది అరిచి అల్లరైపోతాం. ఫస్ట్ ఫ్యామిలీ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్యామిలీ మనకు కనిపిస్తుంది. పిల్లల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు ఇప్పించి తన పిల్లల్ని సాకి సంతరించాడు ఆదాము. సాకి సంతరించాడు ప్రియులారా. ఒకటి ఏం చేశాడు? దేవుని గురించి చెప్పాడు, దేవునికి ఇవ్వాలి అని చెప్పాడు. రెండవది, వీ హ్యావ్ టు గివ్ అన్ టు గాడ్. దేవునికి ఇవ్వాలి. దేవుడు మనము ఇవ్వవలసిన వాడు. దేవుడు మనం ఇస్తే తీసుకునేవాడు. తెలివిగా మాట్లాడతారు మన వాళ్ళు కదా. ఇళ్ళకి బంధువులు వచ్చినప్పుడు అప్పుడే ఎవరన్నా విజిట్ చేయండి, భోజనం టైంకి వస్తారు వాళ్ళు. మరి ఏం చేయాలి? మనం భోజనం పెట్టాలి కదా. అన్నయ్య గారు భోజనం టైంకి వచ్చారు, అడిగితేనో మీరు తినరు, ఇంకేం తింటాడు ఆయన? ఇదొక తెలివి. ఇస్తేనేమో కాఫీ తాగరు, మీకు మొహమాటం ఎక్కువ. వాడు ఏం తాగుతా, ఇక వచ్చినోడు ఏం తాగుతాడండి? అమ్మా సర్దుకున్నాను సామాన్లు వెళ్ళిపోతాను అంటాడు. దేవునికి ఇవ్వడంలో తెలివితేటలు ఉండకూడదు, త్యాగం ఉండాలి. త్యాగం ఉండాలి. త్యాగం ఉండాలి. త్యాగం పెట్టుబడి అవుతుంది. అప్పుడు త్యాగము పెట్టుబడిగా మారుతుంది. దేవుని దగ్గర త్యాగము పెట్టుబడి అవుతుంది. అంచేత ఒక సామెత ఉంది, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు ఇస్తాడు, ఇచ్చిందంతా క్షమిస్తాడు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. మ్యాన్, వీడికి కూడా ఒక మోడల్ ఉందండి. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. వీడు పొందిందంతా మర్చిపోతాడు. దేవుడు ఇచ్చిందంతా క్షమిస్తాడు. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. ఆదాము అలా లేడండి, పిల్లలకు ఇవ్వడం నేర్పించాడు. మనం చందాలు వేసేటప్పుడు మందిరాల్లో తక్కువ మనం ఇవ్వలేకపోతే పిల్లలకి తక్కువ ఇచ్చి మనం ఎక్కువ ఇవ్వటం కాదు. ఇవ్వలేరు అనుకోండి, పెద్ద కాగితాలు పిల్లలకి ఇవ్వాలి, చిన్న కాగితాలు మనం వేయాలి. మన దగ్గర లేనప్పుడు పెద్ద కాగితాలు పిల్లలకి ఇవ్వాలి. అది నేర్పించాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? సండే స్కూల్లో వచ్చే చందా సంఘంలో వచ్చే చందా కంటే ఎక్కువ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇవ్వాలి. దేవుడు ఇచ్చేవాడు. పొలం ఇచ్చాడు, పశువుల్ని ఇచ్చాడు,
ఆయుష్ ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. అందుచేత ఆదాము తన పిల్లలకు దేవుని గురించి చెప్పాడు, దేవునికి ఇవ్వాలి అని చెప్పాడు. అయితే ఆదాము చెప్పనిది కూడా ఉంది. లేఖనాల్లో మనం గమనిస్తే ఆదాము ఏమి చెప్పలేదంటే ప్రవర్తన చెప్పలేదు, బిహేవియర్ చెప్పలేదు. మిమ్మల్ని మీరు దేవునికి ఇచ్చిన తర్వాతే దేవునికి ఏదైనా ఇవ్వాలి అనే సత్యాన్ని చెప్పని వాడుగా నమోదయ్యాడు. అందుచేత ఆ ఇల్లు మొదటి ఇల్లు ఏమైందో తెలుసా? లేఖనాల్లో మనం గమనిస్తే అల్లరి గృహమైంది. ఫస్ట్ హౌస్ బికేమ్ ఏ హౌస్ ఆఫ్ గలబా అండ్ గలాటా. అల్లరి గృహమైంది. అందుచేత మన ఇళ్ళు అల్లరి గృహంగా ఉండకుండా కోతకాల గృహాలుగా, సమృద్ధి గల గృహాలుగా, సంతోషం గల గృహాలుగా ఉండడానికి దేవుడు ఈ వ్యవహార శైలి మనకిచ్చాడన్నమాట. ప్రవర్తన మారాలని పిల్లలకు చెప్పాలి. చేంజ్ యువర్ బిహేవియర్. అందుచేతనికి ఏం రాయబడింది? కయీనును అతని అర్పణను, కయీనును అంగీకరించని దేవుడు. మొదట మనం అంగీకరించబడాలి. ఈ ప్రశ్న మనలో రావాలి, దేవుడు నన్ను అంగీకరించాడా? మనకు అంగీ తాకడం తెలుసు, ఎందుకంటే అనారోగ్యాలు కదా, గుడ్లు కొనుక్కోవటం, సీసాలు కొనుక్కోవటం, ఈ కేసులు అంగీ తాకడం తెలుసు. కానీ ఆయన్ని అంగీకరించడం మనకు తెలియదు, ఆయన చేత అంగీకరించబడ్డం తెలియదు. దేవుడు ఆదాము కుటుంబం ద్వారా మనల్ని హెచ్చరిస్తే, ఇది కోతకాల పండుగ కుటుంబం, సంబరం, సంతోషం, సమృద్ధి ఆ ఇల్లు. కానీ ఇవ్వడం కంటే దేవునికి మనం సమర్పించుకోవడం, దేవునికి మనల్ని మనం ఇచ్చుకోవడం, దేవుడు మనల్ని అంగీకరించేలా జీవించడం చేయలేకపోయాడు. చూడండి, నేను మీ జ్ఞాపకం ఆదికాండంలోనే మరొక కుటుంబాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం చూడండి. 19:3వ వచనం చదువుతున్నాను. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఆదాము ఇంట్లో 2 మగపిల్లలు, లోతు ఇంట్లో 2 ఆడపిల్లలు. ఎంతమంది ఉన్నారండి ఇంట్లో? లోతు ఇంట్లో చెప్పండి, మొత్తం ఎంతమంది? ఆధార్ కార్డులో జనాభా ఎంతన్నా? 1 ఆదాము, లోతమ్మ, పిల్లలు సంటి లోతు, బుజ్జి లోతు. ఎక్కడున్నారు వీళ్ళు? సేవకులు ఇంటికి రాగా వాళ్ళు అంతులేరు. ప్రవర్తన నేర్పని తల్లిదండ్రులు. సేవకులు ఇంటికి రాగా వాళ్ళు లేరు ఇంట్లో. పొంగని రొట్టెలు కాల్చగా, అంటే ఎవరు కాల్చారు రొట్టెలు? అతడే కాల్చాడన్నమాట. భార్య అంతు లేదు, పిల్లలు అయిపు లేరు. పరువు పోద్దని తానే వంట చేశాడు. అందుచేత ఏమైనాయి? పొంగని రొట్టెలైనాయి. అంటే ఎందుకు అట్లా అయినాయి? పూరీలు మొదలు పెట్టగా అప్పడాలుగా మారిను. అది వండింది ఎవరు? మరి ఈయనకి వంట తెలియదు కదా. పూరీల కోసం పిండి పిసికాడు, కానీ అది కాల్చేటప్పటికి అప్పడాలని, పొంగని భక్ష్యాలంటే అప్పడాలని. ప్రవర్తన నేర్పని ఫ్యామిలీ. ప్రియమైన సహోదరి సహోదరులరా,
ఈ కోతకాల పండుగలో మనము సమర్పించబడాలి దేవునికి. లెట్ us all commit ourselves unto the hands, precious hands of Jesus Christ. ప్రభువా, నన్ను అంగీకరించండి, నన్ను అంగీకరించండి, నా పిల్లల్ని అంగీకరించండి ప్రభువా. యాక్సెప్ట్ మై చిల్డ్రన్. నేను వస్తున్నాను, నా వెంట వారు లేరు, నా పిల్లలు లేని క్రమంలో నేను మందిరానికి వస్తున్నా, నా భర్త లేని క్రమంలో మందిరానికి వస్తున్నా, నా భార్య లేని క్రమంలో నేను చర్చికి వస్తున్నా. ప్రవర్తన వాళ్ళు మిమ్మల్ని అంగీకరించేలా చేయండి. ప్రతి ఇల్లు కోతకాల పండుగల్లో అవుతుంది. ఈ ఇల్లు అక్కడ ఇద్దరు మగపిల్లలు ప్రవర్తన నేర్పలేదు, ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ప్రవర్తన నేర్పలేదు. అంచేత ప్రియులరా, కోతకాల పండుగ ఎందుకు తెచ్చారంటే మన కుటుంబాలను మనం దేవునికి ఇచ్చేలాగా మిషనరీలు మనకు ఆ సంస్కృతి తెచ్చారండి. వీ హ్యావ్ టు కమిట్ అండ్ సబ్మిట్ అవర్ ఫ్యామిలీస్ ఆన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. భక్తులుగా చేస్తాడు దేవుడు, భక్తాగ్రేసరులుగా చేస్తాడు దేవుడు. మనము వాళ్ళు చెప్తుంటే వింటూ కన్నీళ్లు కార్చేలా చేస్తాడు, మన కళ్ళు చెమ్మగిలేలా చేస్తాడు. దేవుని చేతులు మెరికలవుతారు ప్రియులరా. ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం, బాగా చదివిస్తున్నాం పిల్లల్ని, బీటెక్ చేస్తున్నారు, ఎంటెక్ చేస్తున్నారు, ఆ తర్వాత మెడిసిన్ చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పైకి వస్తున్నారు, మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు, దేవుడు లేకుండానే బతుకుతున్నారు. ఓరి దేవుడు అనద్దా? నేనును నా ఇంటి వారును అంటే నా ఫ్యామిలీ అని అన్నాడు యెహోషువ. అది ఒక నిజమైన కోతకాల పండుగ చోద్యం, సన్నివేశం. ఆదాము తన ఇంటిలో పిల్లలకు భక్తి నేర్పలేదు, అంటే ఆచారాలు నేర్పించాడు. పండుగ వస్తే ఇవ్వాలిరా, దేవుని గురించి చెప్పాడు, కానీ మీ బ్రతుకులు మారాలి అని చెప్పలేదు, జీవితాలు మారాలని చెప్పలేకపోయాడు. లేకపోతే ఆ ఇంట్లో హత్య జరిగేది కాదు. అల్లరి గృహమైంది, హత్యాగృహమైంది. అంటే ఏం జరిగింది? పోలీసు వాళ్ళు వచ్చారు ఆ ఇంటికి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, రిమాండ్కి తీసుకెళ్లారు, 14 రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు వినేవి మనం అవే కదా. పిల్లలు మన చేతికి దక్కరండి. పెద్ద ఉద్యోగాలు చేసి దేవునికి దక్కని పిల్లల్ని కన్నవాళ్ళమవుతాం. దేవుడు మనల్ని దీవించి పిల్లల్ని ఇచ్చాడు, ఆ పిల్లల్ని మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవుడు దీవించి మనకి పిల్లల్ని ఇచ్చాడు, మనము దీవించి ఆ పిల్లల్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ప్రభువా, వీరిని మీరు వినియోగించుకోండి. ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో పిల్లలందరూ సంచులు పట్టుకుని సేవకు రమ్మని బైబిల్ చెప్పట్లేదు, సేవకులుగా మేము చెప్పడం లేదు. దేవుని నమ్మిన వారుగా నీ పక్కన కూర్చొని మందిరంలో పిల్లల్ని లెట్ దెమ్ సిట్ బిసైడ్ యూ. కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు. ఇది నిజమైన కోతకాల పండుగ. దేవుని కళ్ళు చెమ్మగిల్లుతాయండి, దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం చూద్దాం, 7వ అధ్యాయం చూద్దాం ప్రియులరా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. లేఖనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. 7వ అధ్యాయంలో దావీదు కూడా ఇలాగు ప్రార్థన చేస్తున్నాడు. 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా,
ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నా కుటుంబము ఏపాటిది. దేవుడెవరు? హెచ్చించువాడు. హెచ్చించువాడు. మానవుడెవరు? ఏమండి లైన్లో ఉన్నారుగా. దేవుడెవరు? హెచ్చించువాడు. మానవుడెవరు? హెచ్చులు పడేవాడు. ఈడేమో హెచ్చులు పడతాడు, దేవుడేమో హెచ్చిస్తాడు. హెచ్చులు పడితే హెచ్చించడు. ఒక సామెత తెలుసా మీకు? ఒకడు హెచ్చులు పడి ఏటపాలెం వెళ్ళాడట. మీరు వెళ్ళారు ఎప్పుడన్నా? హెచ్చులు పడి ఏటపాలెం వెళ్తే తన్ని తలకొట్ట తీశారట. హెచ్చులు పడితే అలాగే ఉంటుంది. దేవుడు హెచ్చిస్తాడు. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ బిఫోర్ గాడ్. దేవుని నమ్మడం అంటే దేవుని ముందు తగ్గించుకోవడం. దేవుని నమ్మడం అంటే దేవునికి సరెండర్ అవ్వడం. దేవుని నమ్మడం అంటే దేవుని కొరకు జీవించడం. దావీదు అంటున్నాడు, నా కుటుంబం ఏ పాటిది? పశువులు మేపే కుటుంబం కదా. ఏ పాటిది నా కుటుంబం? ఇంతగా నీవు నన్ను. అయితే నా కోరిక ఏమిటంటే అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నా 29వ వచనం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. ఎంత గొప్ప ఇది! రాజప్రార్థన అంటారా? రాజప్రార్థన ఎలా ఉండాలి? ఏం బ్రదర్, సిస్టర్, రాజులు ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుందండి? ప్రభా నెక్స్ట్ టికెట్ మావాడికి రావాలా, ఈ నియోజకవర్గంలో రావాలి, మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, అత్యధిక మెజారిటీతో గెలిపించాలి, మరొకటి రావడానికి వీల్లేదు, నెక్స్ట్ 5 ఏళ్ళు మేమే ఉండాలి. ఇవి రాజప్రార్థనలో. దావీదు అది కోరడంలా, అయ్యా నేను రాజుగా ఉన్నాను, ఇక నా కుటుంబంలోని వాళ్ళు నా తరువాత ఈ రాజరికాన్ని కొనసాగించాలి అని తాను కోరుకోలా. దేవా మీ సన్నిధిలో ఉంటే చాలు మావాడు, చాలు, నాకు హాయిగా చచ్చిపోతా అని చెప్పడమే. సంతోషంగా ప్రాణం విడుస్తా అని చెప్పడమే. నీ సన్నిధిని నిత్యము ఉండునట్లుగా. మా నాన్న సంఘం, మా నాన్న ఇక్కడే, మా అమ్మ ఇక్కడే, నేను ఇక్కడే, మా చెల్లి, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు ఇక్కడే, మా తర్వాత తరం ఇక్కడే. ఈ సంఘానికి 2వ తరం అన్నా, 3వ తరం అన్నా, 4వ తరం అన్నా చెప్పనివ్వండి ఇలాంటి సాక్ష్యాలు. దేవుడు ఎందుకు మనకు? అవసరాలు తీర్చే డీలరా ఆయన? కిరసనాల డీలర్ లాగా అవసరాలకు డీలరా? దేవుడు అవసరం అండి. ఈజ్ గాడ్ నీడ్ అంటు అస్? దేవుడు అవసరం కాదు. దేవుడు అవసరం అనే మాట ఎవరైనా అంటే అది అనవసరం అంటాను నేను. దేవుడు అవసరం కాదు, మరేమిటి? దేవుడు జీవితం. గాడ్ ఈజ్ అవర్ లైఫ్. గాడ్ ఈజ్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితం అండి. దేవుడు రుచి మనకు లభించింది, ఇక విడిచి వెళ్ళలేము. దేవుడి టేస్ట్ మనకు లభించింది, ఆయన వదిలిపెట్టి వెళ్ళలేం మనం, ఆయన విడిచిపెట్టి వెళ్ళలేం మనం. దేవుడు మన అవసరం కాదు, మన జీవితం ప్రియులరా. అందుచేత కీర్తనకారుడు అంటున్నాడు 29వ వచనం 2 సార్లు అంటున్నాడు, నా కుటుంబము నిత్యము మీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించండి ప్రభువా. అందుచేత ప్రియులరా, పండుగ అంటే ఇదండి. పండుగ ఇది. పిల్లలందరూ, మనమందరం ఇంట్లో కూర్చుని పిల్లలు ఒక అధ్యాయం చదివి, పిల్లలు 1-2 పాటలు పాడి, తల్లిదండ్రులు ప్రార్థన చేసి, ఆ తర్వాత చుట్టూ కూర్చుని డైనింగ్ టేబుల్ కావచ్చు, కింద కావచ్చు, అందరు గిన్నెలు పెట్టి, తల్లి అందరికి భోజనాలు పెట్టి,
మాట్లాడుకుంటూ తింటుంటే కళ్ళు చెమ్మగిల్లి నీళ్లు పళ్ళెంలో పడతాయి. ప్రభువా, మా కుటుంబాన్ని పరలోకంగా చేశారు మీరు. మా కుటుంబంలో రక్షణ గురించిన సునాదం వినబడుతుంది, తింగిరిపాటలు తిక్కపాటలు కాకుండా. మా పిల్లలు మీ సన్నిలో ఉండగలుగుతున్నారు, మా పిల్లలు దైవ గ్రంథాన్ని చదవగలుగుతున్నారు, మా పిల్లలు మేము నమ్ముకోగలిగారు. మా కళ్ళ ముందే ఇవన్నీ జరిగాయి. కళ్ళ ముందే ఎంఎస్సి అన్నా, కళ్ళ ముందే ఐఏఎస్ అన్నా, కళ్ళ ముందే ఇంజనీర్ అన్నా, కళ్ళ ముందే ఉద్యోగం అన్నా, కళ్ళ ముందే అన్నీ అన్నా, కళ్ళ ముందు దేవుని నమ్మాడా? కళ్ళ ముందు దేవుని నమ్మిందా కుమార్తె, కుమారుడు? ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకో, అది నిజమైన పండుగ. దట్ ఈస్ రియల్ ఫెస్టివల్. ఫెస్టివల్ ఆన్ ద ఎర్త్ అండ్ ఇట్స్ ఎ ఫెస్టివల్ అబోవ్ ద ఎర్త్. పరలోకంలో కూడా పండుగ అవుతుందండి. దేవుని దూతలు ఇట్టి సంగతులను తొంగి చూడగోరుచున్నారు. ప్రియులారా, ఆదాము ఫెయిల్ అయ్యాడు, లోతు ఫెయిల్ అయ్యాడు, దావీదు పాస్ అయ్యాడు. కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించడంలో ఒక ఆదర్శమైన విధానం. నా కుటుంబము నిత్యము మీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని కాపాడము. అందుచేత పాత నిబంధన అంతా కూడా కుటుంబ ప్రధాన గ్రంథంగా మనకు కనిపిస్తుంది. అందుచేత ఏం జరిగిందో చూడండి. 8వ అధ్యాయంలో మనకు కనపడే మాట, ఈ సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. 14వ వచనంలో 8:14లో దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. దావీదు దీవెనల సీక్రెట్ ఏమిటో తెలుసా? ఆశీర్వాదాల రహస్యం ఏంటి దావీదు అన్న అంటే ఏమంటాడు? టెండూల్కర్ లాగా బోర్న్విటా ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ అంటాడా? ఏమంటాడు? దేవుడు నా ఆశీర్వాద రహస్యం. గాడ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఫ్యామిలీ బ్లెస్సింగ్. మనం వాళ్ళకి ఆకాశ హర్మ్యాన్ని కట్టి దేవుడు లేని వారికి అందులోకి పంపిస్తున్నాం. వాళ్ళని కట్టాలి ఇళ్ళు, కొనాలి బళ్ళు, ఇవ్వాలి సమృద్ధి, ఇవ్వాలి సౌఖ్యాలు, ఇవ్వాలి ఆస్తిపాస్తులు. పిల్లల్ని కని పెంచుకున్నాం, వాళ్ళ కోసమే సంపాదిస్తున్నాం. మంచిది. దేవుణ్ణిచ్చామా? అయితే ఓరు దేవుడు అనాల్సిందే. అందుచేత ప్రియులారా, ప్రభు అయిన దేవుడు ఒక హెచ్చరిక చేస్తుంది. ఈ కోతకాల పండుగలు మన హెచ్చరిక, మనకు కనువిప్పు, మనకు ఒక అకుపంచర్, మనకు ఒక వైద్యం, కుటుంబ రక్షణ వైద్యం. మన పిల్లల యొక్క GPS ఎక్కడుంది ఒకసారి ఆలోచన చేయడానికి, మన పిల్లల లొకేషన్ ఎక్కడుంది ఒకసారి ఆలోచన చేయడానికి, వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయడానికి, వాళ్ళ రూములో బైబిల్ ఉందా, వాళ్ళు చదువుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, మందిరానికి రాగలుగుతున్నారా, ఎందుకు రాలేకపోతున్నారు? ఈ డీటెయిల్స్ మన దగ్గర లేకపోతే ఏమిటి? ఓరి దేవుడు. ఆదాము ఫెయిల్ అయ్యాడు, పిల్లలు అల్లరి పాలయ్యారు, హత్యాగృహమైంది, అల్లరి గృహమైంది, నేర చరిత్ర అయింది. ఆ కుటుంబం దేవునికి భిన్నంగా జీవించిన పిల్లలుగా నమోదయ్యారు ప్రియులారు. అందుచేత దావీదు మనకు ఒక మాదిరి. దావీదు మనకు మాదిరి ప్రియులారా. లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి, హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అందుచేత నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. అందుచేత ఈ కోతకాల పండుగలో అర్పణలు దేవునికి ఇద్దాం, దాంతోపాటు మన కుటుంబాలను కూడా దేవునికి ఇద్దాం. లెట్ us commit our families unto the hands of God.
చక్కని పిల్లల్ని, బ్యూటిఫుల్ పిల్లల్ని. వాడంతా నాలాగా ఉంటాడన్నా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇచ్చావా? వీడంతా మేనమామన్నా, ఓ 2 సార్లు హల్లెలూయా. మేనమామలాగానే ఉన్నాడు. దేవునికి ఇచ్చావా? దేవుడు లేనివారుగా, దేవుడులో లేనివారుగా ఉంటే బతికేమవుద్ది చెప్పండి? ఇప్పుడు దాకా చెప్పే కదా. దేవుళ్ళో లేనివారుగా ఉంటే ఏమవుద్దండి? ఓరి దేవుడో అవుతుంది. దానికి మనమే ఆ కేసులో ప్రథమ నిందితులు మనమే అవుతాం. మన పిల్లల్ని సంపాదించుకునే తల్లిగా, ఒక తండ్రిగా జీవించడం ఎంత విచారం అండి, ఎంత విచారం. ఆ స్పృహ లేకుండా, కనీస స్పృహ లేకుండా, మినిమం ఫీలింగ్, నా పిల్లలు రక్షించబడాలి, నా పిల్లలు ప్రభువు నమ్ముకోవాలి, నా పిల్లలు బాప్తిస్మం తీసుకోవాలి, నా పిల్లలు మందిరానికి రావాలి, నా పిల్లలు దేవుని కొరకు జీవించాలి, నా పిల్లలు నిలబడి దేవుని నామగానం చేయాలి, నా పిల్లలు నిలబడి నా ముందే నేను దేవుని నమ్ముకున్నానని సాక్ష్యం చెప్పగలగాలి, నా పిల్లలు పరిచర్యలో పాల్గొనాలి అని అనుకోనకపోతే వాళ్ళ చదువులు సంపాదించుకున్న వాళ్ళం అవుతాం, వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు అవుతాం, కానీ వాళ్ళు దేవుణ్ణి ఇవ్వలేని వాళ్ళుగానే నమోదవుతాం. దావీదు అంటున్నాడు, నా కుటుంబము నిత్యము మీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు. అందుచేత 3 కుటుంబాలు మనకు కనిపించాయి ఇక్కడ. ఒకటి ఎవరి కుటుంబం అండి? 1 ఆదాము కుటుంబం, 2 లోతు కుటుంబం, 3 దావీదు తన కుటుంబాన్ని గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు. 3 కుటుంబాలని మన ముందు దేవుడు ఉంచాడు. ప్రథమ కోతకాల పండుగ మనం చూచాము. అందుచేత ఇవన్నీ మనకు మాదిరిగా, హెచ్చరికలుగా ఉంటుండగా మన కుటుంబాలను ఏకం చేస్తూ నూతన నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి పాత నిబంధన గ్రంథంలో అన్ని కుటుంబాలు కనిపిస్తాయి మనకు. ఆదాము కుటుంబం, హేబేలు కుటుంబం, ఇలాగ కయ్యను కుటుంబం, హేబేలు కుటుంబం ఇలా కనిపిస్తాయి. ఇంకా ముందుకు వస్తే అబ్రహాము కుటుంబం, ఇస్సాకు కుటుంబం, ఇంకా ముందుకు వస్తే యాకోబు కుటుంబం, ఇంకా లేవి, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జెబులూను, బెన్యామీన్, యోసేపు కుటుంబాలు ఇలా కనిపిస్తాయి. 12 గోత్రాలు, 12 గోత్రాలు కనిపిస్తాయి. నూతన బంధనకు వచ్చేసరికి ఈ కుటుంబాలను ఆయన ఒక సంఘంగా సమకూర్చాడు. సంఘాలు కనిపిస్తాను. నూతన బంధనకు వచ్చేప్పటికి కుటుంబ ప్రధానమైన పదాలు అసలు కనబడవు, సంఘాలు కనిపిస్తాయి. రోమా సంఘం, కొరింథీ సంఘం, తెసలోనిక సంఘం కదండి, కొలసే సంఘం, ఎఫెసు సంఘం, ఫిలిప్పీ సంఘం, ఇలాగ సంఘాలు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథానికి వచ్చేప్పటికి 7 సంఘాలు. కుటుంబాలు, ఒక వ్యక్తి వివాహం చేసుకుని కుటుంబీకుడై సంఘంలో చేరి పరలోకానికి రావాలి. అది కుటుంబ పరిణామ క్రమం. పరలోకంలో ఉండేది సంఘం. అందుచేత మన పిల్లలు పరలోకంలో ఉండాలంటే వారు సంఘములో ఉండాలి, సహవాసంలో ఉండాలి. ఈ ప్రశ్నకు సమాధానం కోతకాల పండుగ ఇవ్వగలదా? అందుచేత ప్రభుకి మనం సమర్పించుకుందాం, పిల్లల్ని దేవునికి ఇద్దాం. ఓరి దేవుడు అనకుండా స్తోత్రం దేవా అని చెప్పేలాగా ప్రభుకి మన కుటుంబాలను అప్పచెబుదాం. మనం కూడా ఈ ప్రార్థన చేద్దాం. ఏమని? దేవా, నా కుటుంబము నిత్యము మీ సన్నిధి ఉండినట్టుగా దాన్ని ఆశీర్వదించు. మన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి గాను దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మన కుటుంబాలకు దక్కాడు, మనకు దక్కాడు. అందుచేత ఆయన్ను బట్టి అన్ని కుటుంబాలు ఏకమవుతుండగా మన కుటుంబాలను ప్రభుకి సమర్పించే పండుగ ఇది. అలాగూ ఈ మనసులో ఈ ప్రార్థన చేయాలి ఈ రాత్రి వేళ. ప్రభువా, నా పిల్లలు, నా కుటుంబం నిత్యం విస్తన్నట్టుగా దాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు, గంభీరమైన కార్యాలు మన కుటుంబాల్లో జరిగిస్తాడు. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన హెచ్చరికలు మాకు శిరోధార్యం. కోతకాల పండుగ, ప్రథమ పండుగ, ప్రథమ కుటుంబంలో
ఉన్న సంగతి మాకు జ్ఞాపకం చేశారు. మా కుటుంబాలు ఎలా ఉన్నాయో మా కుటుంబం ముఖ చిత్రాలు మా ముందు ఆవిష్కరించారు. మీరు ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. మా సంఘానికి చెందని పిల్లలుగా మా పిల్లలు ఉండకుండా మేము మా ఇంటి వారు లేక మేము మా పిల్లలు మా సంఘంలో కీలకమైన వ్యక్తులుగా మీ రాజ్యంలోనికి ప్రవేశించేవారుగా ఉండాలని మీ హెచ్చరికలు మేము స్వీకరిస్తున్నాం. దావీదు చేసిన ప్రార్థన మేము చేస్తున్నాం. ప్రభువా, నా కుటుంబము నిత్యము మీ సన్నిధి ఉన్నట్లుగా ఆశీర్వదించండి అనే ప్రార్థన మా అందరి నోట ఉండును గాక. అలాగూ మీ హెచ్చరికలు మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ మిగిలిన కార్యక్రమంలో మీ సహాయం కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.